స్టాచ్యూ మనకి బాగా అలవాటైన పదం. ఎవరికి అడ్రస్ చెప్పాలన్నా ముందు మనం చెప్పేది వీధి చివర ఉన్న స్టాచ్యూ దగ్గరికి రా అని చెప్తాం. అసలు ఏంటి ఈ స్టాచ్యూ? దాని అర్థం ఏంటి? ఎందుకు పెడతారు? ఎవరి స్టాచ్యూస్ పెడతారు? ఎప్పుడు మొదలైంది అసలు ఈ ఆచారం? ఎక్కడ మొదలైంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్టాచ్యూ అనేది స్టాచ్యువా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. దాని అర్థం ఏ స్టాండింగ్ ఇమేజ్ ఆర్ సంథింగ్ సెటప్. ఇవి వేల సంవత్సరాలుగా మన నాగరికతలో మనతో పాటు భాగమయ్యాయి. ఇవి మనకి నాలెడ్జ్ బ్యాంక్స్ లాగా. వీటిని పెట్టడానికి అసలు కారణం గ్రీకు దేశంలో ఎందరో గొప్ప కవులు ఉండేవాళ్ళు. వాళ్ళ కవిత్వంలో ఆ టైంలో నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానం, రాజకీయం, కళా నైపుణ్యం, నాయకుల, రాజుల గొప్పతనం, మనుషుల జీవన శైలి ప్రతిబింబించేవి. ఆ కవులు మరణించిన తర్వాత వాళ్ళ స్మరణ ఎలా చేయాలి అని కొంతమంది పెద్ద మనుషులు కలిసి వాళ్ళ కవితలతో పాటు వాళ్ళ చరిత్ర కూడా చిరస్మరణీయంగా ఉండేలా భవిష్యత్తు తరాలకి తెలియాలని ఆ కవిత్వాలు అప్పటి తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచి వాళ్ళకి మట్టి విగ్రహాలు చేయించి ఇత్తడి, వెండి లేదా బంగారు పూతలతో విగ్రహాలు చేసి ఆయా కవుల స్వగ్రామంలో పెట్టేవారు. ఏన్షియంట్ సివిలైజేషన్ అంటే 30,000 BCE టైంలోనే వీటిని నిర్మించడం మొదలుపెట్టారు. మొదట ఈజిప్ట్లో దేవతలను పూజించడానికి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్ళు. మెసొపోటేమియాలో రాజువి పెట్టేవారు. గ్రీకులు, రోమన్లు ఒలింపియాలో జ్యూస్ విగ్రహం నిర్మించారు. అది మన 7 వండర్స్లో ఒకటిగా ఉంది. అంటే అప్పట్లో ఎంత నైపుణ్యంతో కట్టేవాళ్ళో అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశంలో సింధు నాగరికత టైంలో డాన్సింగ్ గర్ల్, ప్రీస్ట్ కింగ్ వంటి చిన్న బ్రౌన్ మరియు రాయి శిల్పాలని రూపొందించారు. అయితే పెద్ద విగ్రహాలను నిర్మించడం మౌర్యుల సామ్రాజ్యంలో ప్రారంభించారు. తర్వాత అశోక చక్రవర్తి 4 పిల్లర్స్లా ఉండే సింహస్తంభం కట్టించాడు. ఇప్పుడు అదే మన జాతీయ చిహ్నం కూడా అయింది. ఈ సాంప్రదాయం గుప్తుల కాలంలోనే కొనసాగింది. తర్వాత మన దేశాన్ని పాలించిన చోళులు, పల్లవులు, విజయనగర రాజులు అందమైన దేవాలయాల శిల్పాలని నిర్మించారు. స్టాచ్యూలని వాటి డిజైన్, పర్పస్ అండ్ కట్టడానికి వాడిన మెటీరియల్ బట్టి వివిధ రకాలుగా విభజిస్తారు. బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. అందులో మొదటిది ఫ్రీ స్టాండింగ్ స్టాచ్యూస్, అంటే అవి పూర్తిగా స్వతంత్రంగా నిలబడే విగ్రహాలు. ఉదాహరణకు మన దేశంలోని యూనిటీ ఆఫ్ స్టాచ్యూ, అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్సెట్రా. రెండోది ఈక్వెన్స్ట్రైన్ స్టేటస్, అంటే ఆశ్వారూఢ విగ్రహాలు. వీటి ఆకారం గుర్రంపై స్వారీ చేసేలా ఉంటాయి. ఉదాహరణ శివాజీ మహారాజ్ విగ్రహం, ఝాన్సీ లక్ష్మీబాయి మొదలగునవి. మూడోది బస్ స్టాచ్యూ, అంటే కేవలం తల, భుజాలు మరియు ఛాతి భాగం మాత్రమే చూపించే విగ్రహాలు. వీటిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కువ మంది రాజకీయ నాయకుల విగ్రహాలు ఇలాగే పెడతారు. నాలుగోది రిలీఫ్ శిల్పాలు. వీటిని గోడ లేదా స్తంభంపై చెక్కుతారు. వీటిని ఎక్కువగా గుడుల్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఎల్లోరా గుహల శిల్పాలు. ఐదవది ఏకశిల విగ్రహాలు. వీటిని ఒక్క రాయితోనే నిర్మిస్తారు. ఇవి శిల్పకళ మరియు ఇంజనీరింగ్ నైపుణ్యానికి అద్భుతమైన నిదర్శనాలు. వీటిలో ముఖ్యంగా ఒక్క గ్రానైట్ రాయితో 10వ శతాబ్దంలో మన దేశంలోని కర్ణాటకలో నిర్మించిన గోమటేశ్వర విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్ర మంగి తుంగిలోని స్టాచ్యూ ఆఫ్ అహింస, దీని ఎత్తు 108 అడుగులు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద జైలు ఏకశిల. తమిళనాడులోని తిరువల్లరూర్ స్టాచ్యూ, అతను ఒక కవి మరియు
తత్వవేత్త. ఇది రాయితో చేశారు. ఇవే కాకుండా ఈజిప్ట్, చైనా, టర్కీలో కూడా ఉన్నాయి. వీటిలో కొన్నింటిని నిర్మించిన ప్రదేశంలోనే చెక్కుతారు. మరికొన్ని చెక్కిన తర్వాత ఇతర ప్రదేశాలకి తరలిస్తారు. రిలీజియస్ స్టాచ్యూస్, వీటిల్లో దేవుళ్ళు, ఆధ్యాత్మిక నాయకుల విగ్రహాలు ఉంటాయి. దేవుడి విగ్రహాలు, బుద్ధ విగ్రహాన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మెమోరియల్ స్టాచ్యూస్ అంటే ఇందులో చారిత్రక వ్యక్తులు లేదా సంఘటనల మెమోరీ విగ్రహాలు ఉంటాయి. ఉదాహరణగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, లింకన్ మెమోరియల్గా చెప్పుకోవచ్చు. డెకరేటివ్ స్టాచ్యూస్ ఇంట్లో, పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో అందం కోసం పెట్టే విగ్రహాలు. ఉదాహరణకి ఫౌంటైన్ శిల్పాలు, గార్డెన్ శిల్పాలుగా చెప్పుకోవచ్చు. పొలిటికల్ అండ్ నేషనల్ స్టాచ్యూస్, రాజనీతిక నాయకుల, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు. ఉదాహరణగా మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా విగ్రహాల గురించి చెప్పుకోవచ్చు. అందులో స్టోన్ స్టాచ్యూస్ కూడా ఉంటాయి, అంటే రాతి విగ్రహాలు. బ్రోంజ్ స్టాటస్ అంటే కాంస్య విగ్రహాలు. మెటల్ స్టాచ్యూస్ అంటే లోహ విగ్రహాలు. వీటిని ఐరన్, గోల్డ్, సిల్వర్తో నిర్మిస్తారు. వుడెన్ స్టాచ్యూస్ అంటే చెక్క విగ్రహాలు. ఆదివాసి మరియు సంప్రదాయ చెక్క శిల్పాలు, మట్టి లేదా టెర్రకోటా విగ్రహాలు. ఇవి మట్టితో చేస్తారు. టాలెస్ట్ స్టాచ్యూ మన దేశంలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. దీని ఎత్తు 597 అడుగులు. ఇది మన దేశ తొలి ప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ గారి జ్ఞాపకార్థంగా 2010లో గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున మన ప్రస్తుత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని 2018లో ఆవిష్కరించారు. దీన్ని స్టీల్ మరియు కాంక్రీట్ కోర్పై బ్రోంజ్ పూలతో నిర్మించారు. స్మాలెస్ట్ స్టాచ్యూ బెల్జియంలోని బ్రస్మెస్లో ఉండే మన్నేకెన్ పీస్. దాని ఎత్తు 2 అడుగులు. అది ఒక చిన్న పిల్లోడు ఫౌంటైన్లో పాస్ పోస్తున్న ఆకారంలో ఉంటుంది. ఇది ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్. స్టాచ్యూ కేవలం విజ్ఞానం మాత్రమే కాకుండా భావితరాల్లో స్ఫూర్తిని పెంచుతాయి. ఒక స్వాతంత్ర యోధుడు ప్రాణత్యాగం చేస్తే అతని విగ్రహం తర్వాత తరాల వారికి ధైర్యాన్ని ఇస్తుంది, పోరాడే కసిని పెంచుతుంది. అలాంటి ఎంతో గొప్ప యోధుల విగ్రహాలు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. వాటి ఔన్నత్యం పోగొట్టుకొని ఊరి చివరిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మైలురాళ్లుగా మిగిలిపోతున్నాయి. కానీ వాటిని పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు. మన నాగరికత కోసం, విజ్ఞానం కోసం పెట్టిన విగ్రహాలను మనమే అనాగరికతతో, అజ్ఞానంతో రాజకీయ రంగు పులుపుకొని ధ్వంసం చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఇక నుండి వాటి ప్రాముఖ్యతని గుర్తించి మనకి దగ్గరలో ఉన్న ఇలాంటి గొప్ప వాళ్ళ స్టాచ్యూలని మనమే కాపాడుకుందాం. విగ్రహాల్ని పూజించుకున్నా పర్లేదు, కానీ వాటి పవిత్రతను కాపాడుకుందాం. జై హింద్. కంటెంట్ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీద, స్టాచ్యూస్ గురించి మీ దగ్గర మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్న అన్ని విషయాలు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.